Morning, children. In the previous classes, we are discussing about the third chapter, that is animal tissue. In animal tissue, we are in the tissue of connective tissue. We are discussing about connective tissue. Okay, connective tissue comes under in connective tissue, we have seen a bone, tendon, next so many types of connective tissue, and also blood and its types of cells in the blood. These are all we seen in the connective tissue. Today we are going to discuss about blood grouping, how to find out our blood relatives. That means with the same blood group. Suppose I am having O positive. If there is anybody belong to me, okay, na blood group tho evaraina unnara ani manam how can we find out anedi today we are going to discuss. Mahendra, slide number 40 bettava. Okay, Mahendra. How to do blood grouping? What are needed for blood grouping? Blood group cheyante em kavali, manamu daniki kavalasina ingredients, daniki kavalasina chemicals enti, how to do the process, how we can identify the blood group. Let us study detail about blood grouping. Let us find out our blood relatives. That means blood relatives means in the previous class I have given one statement. That means your brother and sisters are not your blood relatives. అంటే మీ బ్రదర్ సిస్టర్స్ మీ బ్లడ్ రిలేటివ్స్ కాదు అని చెప్పాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ నౌ. అంటే if they are, although they are born for a single similar parents, but they are not belong to the same blood group. They differ in their blood groups. అంటే ఒక పేరెంట్స్ కే పుట్టినప్పటికి కూడా వాళ్ళ మధ్యలో ఏముంటాయి అంటే డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. Suppose O positive mother and B positive father ఉన్నారు అనుకోండి, then the children are differ. The children may contain O, B or both. Okay, otherwise they contain only O, or they may contain only B blood group. Okay, so that means the children that are born to the same parents also differ in their blood relation. ఆ బ్లడ్ రిలేషన్ వచ్చేటప్పటికి వాళ్ళు డిఫర్ అవుతారు. ఓకే, హౌ ఇట్ ఈస్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. హౌ టు ఐడెంటిఫై అవర్ బ్లడ్ గ్రూపింగ్. మనం బ్లడ్ గ్రూప్ ని ఎలా ఐడెంటిఫై చేద్దాము? ఓకే, అవర్ ఎయిమ్ ఈస్ టు ఐడెంటిఫై ద బ్లడ్ గ్రూప్. మన మెయిన్ ఎయిమ్ ఏంటి ఇప్పుడు? బ్లడ్ గ్రూప్ ని ఐడెంటిఫై చేయడం. Materials that are required for blood grouping are blood identification kit. That means it is available in the market. It contains anti-serum and B sera, RHD factor. Okay, ఇవన్నీ కూడా సీరా అంటే ఏంటంటే సీరం ఉంటుంది అనమాట. యాంటీ సీరా అంటే ఇట్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్. దీన్ని కూడా ఎలా బేస్ చేసుకొని చెప్తామంటే బ్లడ్ గ్రూపింగ్ ని యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ ని బేస్ చేసుకొని మనము బ్లడ్ రిలేషన్ ని చెప్తాం అనమాట, బ్లడ్ గ్రూపింగ్ ని చెప్తాం. సపోజ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, నా పిక్చర్ లో కనిపిస్తుంది కదా, యాంటీ ఏ సెరా 5 ml, యాంటీ బి సెరా 5 ml, RHD ఫ్యాక్టర్ సెరా 5 ml. నెక్స్ట్ పోర్సిలిన్ వైట్ ప్లేట్. వైట్ ప్లేట్ అంటే ఏంటంటే వేర్ వి పోర్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అండ్ యాంటీ ఏ సెరా. ఈ సిరాస్ ని ప్లస్ బ్లడ్ ని పోర్ చేసి మిక్స్ చేసే ఒక ప్లేట్ అనమాట, అది ప్లాట్ఫామ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ వ్యాక్స్ పెన్సిల్. వ్యాక్స్ పెన్సిల్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ డ్రాయింగ్ సర్కిల్స్. ఆ సర్కిల్స్ గీయడానికి కావాల్సిన పెన్సిల్. నెక్స్ట్ వన్ ఇస్ నీడిల్స్. నీడిల్స్ ఎందుకు? టు ప్రిక్ అవర్ ఫింగర్. అంటే టు డ్రా ద బ్లడ్ వీ హ్యావ్ టు ప్రిక్ అవర్ నీడిల్ ఫింగర్ అనమాట. ఫింగర్ ని ప్రిక్ చేయాలి. ప్రిక్ ఇస్ నథింగ్ బట్ ఏం చెప్తాం అంటే గుచ్చడం అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. మాన్యువల్ ఏం కోసం అంటే హౌ టు యాక్టివిటీ అనేది ఒక మాన్యువల్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దానిలో ఇచ్చుంటారు. దీస్ ఆర్ ద మెటీరియల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ బ్లడ్ గ్రూపింగ్. ఓకే, దిస్ ఈస్ ద ప్లేట్. ఇది ప్లేట్ అనమాట, పోర్సిలిన్ ప్లేట్ అని చెప్తున్నాం కదా. ఆ నెక్స్ట్ పిక్చర్ లో ఉన్నది ఏంటంటే ప్లేట్. దానిలో మనం ఏం సర్కిల్స్ గీయాలి? ఏ సర్కిల్ గీయాలి, నెక్స్ట్ బి సర్కిల్ అండ్ RH.
డి సర్కిల్ అంటే డి ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, ఏబి అనేది బ్లడ్ గ్రూప్ ని డిసైడ్ చేస్తే డి అనేది ఇది RH ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో ఏ వన్ టైప్ ఆఫ్ గ్రూప్ అన్నమాట. అది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటాం. దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. మోస్ట్ ఆఫ్ ద humans contain RH factor. Okay, if they are containing RH, they will be given positive, otherwise they will be given negative. Suppose A positive అనుకున్నాం అనుకోండి, A means we can see clumping in the A circle and RH circle. RH circle లో A circle లో clumping, అంటే clumping is nothing but agglutination and means నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది. అంటే ఆ బ్లడ్ యాంటీసిరా మొత్తం కూడా మిక్స్ అయిపోయి ఏమవుతుందంటే క్లమ్స్ అంటే క్లాట్స్ గా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనము మన బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది మనం చెప్తాము. ఓకే, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకేమా, నెక్స్ట్ వన్ సీ దిస్ పిక్చర్ మా. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు నార్మల్ సెలైన్ ఉంది. ఫస్ట్ పిక్చర్ లో చూస్తే ఒక దానిలోనేమో నార్మల్ సెలైన్ ఈజ్ టు మిక్స్ అవర్ బ్లడ్ అండ్ యాంటీసిరా. నెక్స్ట్ ఏముంది, 3 బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, దాని కనుక మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఒక దానిలో యాంటీ ఏ ఉంటుంది, యాంటీ బి సిరా ఉంటుంది, థర్డ్ వన్ ఇస్ RH D ఫ్యాక్టర్ ఉంటుంది. దట్ మీన్స్ యాంటీ RH D సిరా అనమాట అది. నెక్స్ట్ కింద ఉన్న టూ ఉన్నాయి కదా, అవి ఏంటంటే బ్లడ్ శాంపిల్స్ అనమాట, విచ్ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై బ్లడ్ గ్రూపింగ్. వేటికి అయితే మనము బ్లడ్ గ్రూప్ ని ఐడెంటిఫై చేస్తామో అక్కడ బ్లడ్ గ్రూప్ సంబంధించిన బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు ఇక్కడ. ఓకే, otherwise if we are not having blood also, we are doing blood grouping for our own blood, అంటే to identify our own blood. మన ఓన్ బ్లడ్ కి కనుక మనము బ్లడ్ గ్రూపింగ్ ఐడెంటిఫై చేయాలనుకోని దానికి కూడా మనం ఏం చేస్తామంటే కింద చూపించారు కదా, మీ రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ అంటే తెలుసు కదా, ఇక్కడ చూపించారు చూడండి ఫిగర్ లో. ఆ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి అబవ్ గా ఏం చేయాలంటే మనము నీడిల్ తోటి ప్రిక్ చేయాలన్నమాట. దెన్ ద బ్లడ్ ఓజెస్ అవుట్. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే మనము బ్లడ్ గ్రూపింగ్ చేసేటప్పుడు ఆ ప్లేట్ మీద ఏం చేసుకోవాలి మనం, ఫస్ట్ ఇక్కడ చూపించినట్లుగా ఇక్కడ మీకు చూపించారు చూడమ్మా నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ పిక్చర్ లో అట్లా మనము సర్కిల్స్ గీయాలి, 3 సర్కిల్స్. ఓకే, లాస్ట్ వన్ ఏంటంటే కంట్రోల్ అనమాట. కంట్రోల్ అంటే ఈ విధంగా దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఉండాలి. కంట్రోల్ అంటే ఏంటంటే మనకు ఒక ఇలా ఉండాలి అని చూపించే ఒక మాన్యువల్ లాంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చూడండి మా 3 సర్కిల్స్ గీసుకున్నాం. 4 ఉన్నాయి ఇక్కడ. 3 ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఫర్ అస్. ఫస్ట్ ఈజ్ యాంటీ ఏ, సెకండ్ వన్ ఈజ్ యాంటీ బి అండ్ థర్డ్ వన్ ఈజ్ యాంటీ డి. ఓకే, దానిలో ఏం చేసామనంటే మనము ఫస్ట్ 3 drops ఆఫ్ బ్లడ్ ని ఒక్కొక్క సర్కిల్ లో మనం ప్రిక్ చేసాం కదా ఇందాక. ఓకే, నీడిల్ తోటి ప్రిక్ చేసిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ ని ఒక్కొక్క సర్కిల్ లో వేయాలన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ డ్రాప్ లో ఏం చేయాలి, ఫస్ట్ సర్కిల్ లో యాంటీ ఏ సీరం ని యాడ్ చేయాలి. నెక్స్ట్ యాంటీ బి సిరా, నెక్స్ట్ వన్ యాంటీ డి. అలా 3 types ఆఫ్ సిరాస్ ని యాడ్ చేసి వీ హ్యావ్ టు టేక్ 1 toothpick అండ్ మిక్స్ దోస్ 2 samples, దట్ ఈస్ బ్లడ్ శాంపిల్ అండ్ యాంటీ సిరా శాంపిల్స్. ఆ రెండింటిని ఏం చేయాలంటే మనము మిక్స్ చేయాలి బై యూజింగ్ టూత్పిక్. టూత్పిక్ అంటే తెలుసు కదా, పళ్ళ పుల్లలు అంటాం కదా, అవన్నమాట. వాటితో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మిక్స్ ద కంటెంట్స్. ఓకే, మిక్స్ చేసినప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే, దిస్ ఇస్ హౌ వి గెట్ ఏ రిజల్ట్. ఈ విధంగా మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏ బ్లడ్ లో ఏ బి డి అని మనము ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా. 3 కూడా మనం ఏం చేస్తాము, వీ హావ్ టేకన్ బ్లడ్ శాంపిల్ ఇన్ 3 circles and we have added in A circle we added anti A sera, and in B circle we have added anti B sera, and D circle we added anti D sera. ఓకే, ఆ రెండింటిని మనము మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏకి ఏముంటుందంటే ఏ దానిలో కనుక క్లంపింగ్ వచ్చింది, ఇక్కడ చూసారా క్లంపింగ్ అంటే అలా చిన్న చిన్న క్లమ్స్ గా ఫామ్ అయ్యింది అనమాట మన బ్లడ్. అంటే ఏమని అర్థము, అవర్ బ్లడ్ ఈజ్ ఏ గ్రూప్. ఓకే, డి లో కూడా క్లంపింగ్ వచ్చింది, దెన్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్. ఓకే, అదే సెకండ్ వన్ చూసామనుకో బిలో రాలేదు, సో బి మనకి సంబంధించిన మనలో బి టైప్ ఆఫ్ బ్లడ్ అనేది మనది కాదనమాట, ఓన్లీ ఏ పాజిటివ్ అని చెప్తాం. అదే సెకండ్ వన్ చూడండి, ఏ ఒక్కదానిలోనే క్లంపింగ్ వచ్చింది, డి ఫ్యాక్టర్ లో కూడా రాలేదు, సో
our blood group is A negative. ఈ పాజిటివ్ నెగటివ్ అనే దేని బట్టి మనం చెప్తామంటే డిపెండింగ్ ఆన్ RH-D ఫ్యాక్టర్. ఓకే, ఆ లాస్ట్ థర్డ్ సర్కిల్ లో వచ్చే క్లంపింగ్ ని బట్టి మనము పాజిటివ్, ఒకవేళ క్లంపింగ్ కనుక వస్తే మనం ఏం చెప్తామంటే పాజిటివ్ అంటాం. అదర్వైజ్ వి మార్క్ ఇట్ యాజ్ అ నెగటివ్, లేదంటే మనం ఏం చెప్తామంటే దాన్ని నెగటివ్ అంటాం. డిపెండింగ్ ఆన్ ద క్లంపింగ్, డిపెండింగ్ ఆన్ ద అగ్లూటినేషన్ we seen, basing on that we decide the blood group and positive or negativeness of the blood group. ఆ బ్లడ్ గ్రూప్ కి పాజిటివా నెగిటివా లేదంటే ఏ గ్రూప్ అనేది మనకు వచ్చే క్లంపింగ్ ని బట్టి మనం చెప్తాం అనమాట. ఓకే, ఇఫ్ యు టేక్ థర్డ్ రౌండ్ చూసామనుకోండి, ఏలో రాలేదు, బిలో వచ్చింది, సో బి, మళ్ళీ డిలో కూడా వచ్చింది, సో బి పాజిటివ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, బి ఒక్కదానిలో వచ్చింది, మళ్ళీ we didn't find out any clumping in the D blood group, D sera, so it is a B negative. Okay, if you take fifth one చూడండి, A లో వచ్చింది, B లో వచ్చింది, D లో వచ్చింది. ఓకే, క్లంపింగ్ 3 సర్కిల్స్ లో వచ్చింది, సో ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ AB పాజిటివ్. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, AB పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఇస్ ద ఓన్లీ బ్లడ్ గ్రూప్ విచ్ కెన్ రిసీవ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ ద రిమైనింగ్ బ్లడ్ గ్రూప్స్. ఈ ఏబి పాజిటివ్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా సరే బ్లడ్ ని తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళలో ఏ ఉంది, బి ఉంది. ఓకే, రెండు ఉన్నాయి కాబట్టి ఎలాంటి బ్లడ్ గ్రూప్ అయినా సరే వాళ్ళకి మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, బట్ ఇట్ ఈస్ రేర్ ఇన్ కండిషన్, అంటే ఇది జనరల్ గా ఎలా ఉంటుంది అంటే కొంచెం రేర్ గా ఉంటుంది. ఏబి పాజిటివ్ అనేది రేర్, ఏబి బ్లడ్ గ్రూప్ అనేది రేర్ గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ ఏబి నెగటివ్. ఏలో వచ్చింది క్లంపింగ్, బిలో వచ్చింది, మళ్ళీ డికి వచ్చేసరికి డిలో క్లంపింగ్ రాలేదు, సో ఇట్ ఈస్ AB నెగటివ్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి మా, సెవెంత్ వన్ లో వచ్చేసరికి ఏలో రాలేదు, బిలో రాలేదు, క్లంపింగ్, దర్ ఇస్ నో క్లంపింగ్ ఇన్ A circle and B circle, but it is only find out in D only, D లో మాత్రమే వచ్చింది, సో మనం దానికి ఏం చెప్తామంటే O పాజిటివ్ అని చెప్తాం. ఓకే, అంటే ఏంటి, ఏ కాదు, బి కాదు, ఏబి కూడా కాదు, సో రిమైనింగ్ ఏంటంటే O అన్నమాట, O బ్లడ్ గ్రూప్ అని చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి మా, మూడిట్లో కూడా క్లంపింగ్ రాలేదు, సో దాన్ని మనం ఏమంటామంటే O నెగటివ్ అంటాం. ఓకే, అండర్స్టాండ్ మా, O positive blood, O group is the only group which can give blood to any of the blood groups, that is called as a universal donors. O group ని మనం ఏమంటాము, యూనివర్సల్ డోనార్స్ అంటాం, ఎందుకంటే they can give blood to any type of blood groups, that may be A, that may be B, AB or O, ఎవరికైనా సరే వాళ్ళు డొనేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ AB బ్లడ్ గ్రూప్ ఇస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ రెసిపియన్స్. అంటే రెసిపియన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఏబి వాళ్ళకే ఇవ్వాలి. ఓకే, ఓకేనమ్మా, అందుకని వాళ్ళని ఏమంటారంటే మనము యూనివర్సల్ రెసిపియన్స్ అంటాం. అదే ఓకి వచ్చేసరికి యూనివర్సల్ డోనార్స్, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే O బ్లడ్ గ్రూప్ నుంచి మాత్రమే తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ అబౌట్ బ్లడ్ గ్రూపింగ్ మా. ఐ థింక్ యు ఆర్ ఆల్ అండర్స్టూడ్ అబౌట్ బ్లడ్ గ్రూపింగ్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐ విల్ గో టు అనదర్ టాపిక్ మా, దట్ ఈస్ ద మజిల్ టిష్యూ. టిల్ నౌ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ మనం ఏమేమి టిష్యూస్ గురించి చూసాము. ఫస్ట్ వన్ ఈజ్ ఎపిథీలియల్ టిష్యూ. అంటే ఏంటి, ఎపిథీలియల్ టిష్యూ ఇస్ ద టిష్యూ ఆఫ్ అవర్ కవరింగ్ ఆఫ్ అవర్ బాడీ విచ్ కవర్స్ అవర్ బాడీ. మన బాడీని కవర్ చేసే టిష్యూ గురించి చూసాము, దట్ ఈస్ విచ్ బ్లడ్ గ్రూప్ మా, ఎపిథీలియల్ టిష్యూ. Next one is a connective tissue. In connective tissue, we have seen so many types in the connective tissue: areola, adipose, okay, bone, tendon. Next blood. వీటన్నిటి గురించి మనం చూసాం. Next third one is the muscle tissue. We are going to discuss about muscle tissue. Okay ma, Mahendra, next slide పెట్టవా? Next one is the muscle tissue. Okay, we have come across epithelial tissue and connective tissue. Now we are going to discuss about muscle tissue. Okay, muscles means we are all well known about muscles.
ఓకే, స్కిన్ సెల్స్, మజిల్స్ అంటే మనకి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మజిల్స్ మా? మజిల్స్ గివ్ అస్ ఎనర్జీ, అంతేనా? ఇప్పుడు ఇఫ్ వి టాక్ టు స్మాల్ చిల్డ్రన్, వాళ్ళని కనుక మనం కదిలిచ్చి హౌ మచ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అన్న వాళ్ళు ఏం చెప్తారు? ఇట్లా హ్యాండ్స్ చేస్తారు. ఓకే, దట్ మీన్స్ దే ఆర్ షోయింగ్ దేర్ మజిల్స్ అన్నమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద మజిల్ స్ట్రెంగ్త్ వీ కెన్ డిసైడ్ హౌ మచ్ హీ ఈజ్ అ పొటెన్షియల్ అని. అంటే ఆ మనిషి ఆ పర్సన్ అనే వాళ్ళు ఎంత పొటెన్షియల్ అని చెప్పి మనము డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే ఓకే, దిస్ ఈస్ అబౌట్ మజిల్ టిష్యూ మా. ఇఫ్ యూ టేక్ స్కిన్ సెల్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అవి ఈజీగా కొత్త సెల్స్. ఇప్పుడు సపోజ్ మన బాడీ మీద, మన స్కిన్ మీద ఉన్న సెల్స్ అన్ని కొన్ని, ఇప్పుడు జనరల్ గా మనం వింటర్ సీజన్ లో ఏం చేస్తామా, మన బాడీ మీద ఉన్న స్కిన్ సెల్స్ అన్ని కూడా డై అయిపోయి మనము పోవడాన్ని చూస్తాం. అదే మజిల్ సెల్స్ అయితే అలా రీజనరేషన్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రీజనరేషన్ ఇన్ కేస్ ఆఫ్ మజిల్ సెల్స్ లో రీజనరేషన్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. బట్ స్కిన్ సెల్స్ ఆర్ హ్యావింగ్ వెరీ మచ్ రీజనరేషన్ కెపాసిటీ. ఒకవేళ స్కిన్ సెల్స్ కనుక ఒకవేళ ఏదైనా ఇంజరీ జరిగి పోయినాయి అనుకోండి, మళ్ళీ కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఇంజరీ జరిగినప్పుడు ఏమవుతుందా, పైన స్కిన్ సెల్స్ అనేవి డై ఆఫ్ అయిపోతాయి. బట్ ఆఫ్టర్ 2 to 3 days we can get new cells. But if an injury occurs deeply into our muscles, we can't find out a new muscle. అంటే ఏంటి, జనరల్ గా ఏదన్నా ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్ లో కానీ, ఏదన్నా సపోజ్ క్యాన్సర్ పేషెంట్స్ లో కానీ ఏం చేస్తారు, ఒక దగ్గర మజిల్ కనుక అదంతా కనుక డీజనరేట్ అయిపోయింది అనుకోండి, మన బాడీలో ఉన్న వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి అక్కడ మజిల్ ని రీప్లేస్ చేస్తారనమాట. అంటే రీజనరేషన్ ఆఫ్ మజిల్ సెల్స్ ఇస్ డిఫికల్ట్. అంటే ఏంటంటే డీప్ గా కనుక ఏదైనా ఇంజరీ జరిగితే మజిల్ సెల్స్ అనేవి మళ్ళీ రీజనరేట్ అవ్వడం కొంచెం కష్టం అనమాట. ఓకే, మజిల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మజిల్స్ మా? మజిల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. అంటే లెగ్స్ హ్యాండ్స్ లో ఏముంటుంది, వీఆర్ హ్యావింగ్ బోన్స్. ఓకే, బోన్స్ కాంట్ మూవ్ ఆన్ దేర్ ఓన్, అంటే వాటంతట అవి మూవ్ అవ్వలేవు. దే నీడ్ మజిల్స్ టు మూవ్ అనమాట. అంతే కదా, ఇప్పుడు మనము ఒక స్టెప్ వేయాలనుకోండి, మనకి ఏం కావాలి, మజిల్స్ కావాలి, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ కావాలి. ఇక్కడ నుంచి అక్కడికి పరిగెత్తాలన్నా, లేదంటే నడవాలన్నా కూడా మనకి ఏం కావాలి, లేదంటే మన హ్యాండ్ ని మూవ్ చేయాలంటే దిస్ సైడ్ దట్ సైడ్, లేదంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం మూవ్ చేయాలంటే ఏం మనకి మజిల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, మజిల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. Muscles in blood vessels help in increasing or decreasing diameter of blood. If you take blood vessels నే కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఆ బ్లడ్ వెజల్స్ కూడా స్కినీ మజిల్స్ తోటి మేడపై ఉంటాయి అనమాట. అవి కూడా వాటి యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా, అంటే డయామీటర్ అంటే ఏంటంటే దాని యొక్క మందం. ఇప్పుడు బ్లడ్ వెజల్స్ తీసుకున్నాం అనుకోండి, అవి ఒక్కోసారి ఏమవుతుంది అంటే దాని యొక్క ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవ్వాలి, ఆ బ్లడ్ వెజల్స్ అనేవి ఎన్లార్జ్ అవ్వాలి. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ వీఆర్ వాకింగ్, సపోజ్ వీఆర్ రన్నింగ్, లేదంటే రన్నింగ్ రేస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మన బాడీకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది సప్లై అవ్వాలి. దెన్ ద బ్లడ్ వెజల్స్ హ్యాస్ టు డైలేట్ అనమాట. అప్పుడు ఏమవ్వాలి, ఆ బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అంటే పెద్దగా అవ్వాలి. దెన్ అప్పుడే అంటే పెద్దగా అయితేనే కదా ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది మన బాడీ మొత్తం సర్క్యులేట్ అయ్యేది. దట్ ఆల్సో గార్డెడ్ బై మజిల్ సెల్స్. ఈ మజిల్ సెల్స్ ఏం చేస్తాయి అంటే పెద్దగా అవ్వాలన్నా, లేదంటే ఇఫ్ దే హ్యాస్ టు డిక్రీజ్ ఇన్ సైజ్, ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా కూడా ఏం కావాలంటే మజిల్స్ యొక్క హెల్ప్ అనేది బ్లడ్ వెజల్ కూడా అవసరం అనమాట. ఓకే, బ్లడ్ వెజల్స్ డిసైడ్ ద షేప్ ఆఫ్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. ఓకే, ఈ బ్లడ్ మజిల్స్ అనేవి బ్లడ్ వెజల్స్ లో ఉన్న మజిల్స్ డిసైడ్ చేస్తాయి అనమాట వాటి సైజ్ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా అనేది. నెక్స్ట్, హార్ట్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ మజిల్. మన హార్ట్ కూడా వన్ టైప్ ఆఫ్ మజిల్ అనమాట. అంటే హార్ట్ లో కూడా ఏముంటాయి, కంటిన్యూస్ కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్ జరుగుతూ ఉంటాయి, అంతే కదా. ఇన్ హార్ట్ బీట్ వీ కెన్ అబ్జర్వ్ 2 types of sounds, దట్ ఈస్ ద లవ్ అండ్ డెత్. ఆ సౌండ్స్ ఎలా వస్తాయి బై కంటిన్యూస్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ బ్లడ్ మజిల్స్. హార్ట్ మజిల్స్, హార్ట్ లో ఉన్న మజిల్స్ కంటిన్యూస్ గా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగడం ద్వారానే మనకి బ్లడ్ అనేది మన బాడీ మొత్తం కూడా పంప్ అవుతుంటుంది అనమాట. సో హార్ట్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ మజిల్ సెల్స్. ఓకే, మజిల్స్ తోనే ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ మస్కులర్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ మజిల్ ఫైబర్స్.
ఈ మజిల్స్ అనేవి దేంతో మేడప్ ఏంటంటే మజిల్ ఫైబర్స్ తోటి మేడప్ ఉంటాయి అనమాట. దే ఆర్ ఎలాంగేటెడ్ ఇన్ నేచర్. అవి ఎలా ఉంటాయి అంటే ఎలాంగేటెడ్ అంటే ఏంటంటే పొడవుగా ఉంటాయి అనమాట. మజిల్స్ ఆర్ మజిల్ టిష్యూ ఇస్ మేడప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. మజిల్ ఫైబర్స్ ఆర్ ఇన్ elongated shape. Okay, next muscles contain a protein called as a contractile protein. Okay na, మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, కంటిన్యూస్ కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్ జరుగుతుంటాయి అనమాట మజిల్స్ లో. ఓకే, ఈ కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్ జరగాలంటే దానికి ఒక పెక్యులర్ ప్రోటీన్ అనేది అవసరం అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కాంట్రాక్టైల్ ప్రోటీన్. ఓకే, muscle tissue is made up of muscle fibers. These muscle fibers contain contractile protein. Okay, next, this is about the introduction of muscle tissue. Muscle tissue is mainly responsible for movement of our legs and hands, and it is also responsible for the contractions and repulsions of various tissues in our body. మన బాడీలో ఉన్న టిష్యూస్, దట్ మే బి బ్లడ్ వెజల్ టిష్యూ ఆర్ దట్ మే బి హార్ట్ టిష్యూ, అవన్నీ కూడా కంటిన్యూస్ కాంట్రాక్షన్స్ కానీ రిలాక్సేషన్ కానీ జరగాలంటే ఏం కావాలంటే మజిల్ టిష్యూ అనేది అవసరం అవుతుంది అనమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే అమ్మా. when body shivers continuously, contraction relaxation of muscles occurs to produce heat. And generally now we are in the season of winter ma. మనం ఏ సీజన్ లో ఉన్నాం ఇప్పుడంటే వింటర్ సీజన్ లోనే ఉన్నాం. ఇన్ దిస్ సీజన్ వీ కెన్ అబ్జర్వ్ ద షివరింగ్. మనం ఏం చెప్తాం, మనం జనరల్ గా అబ్జర్వ్ చేసే మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే షివరింగ్ ని మనం ఈ టైంలో చూస్తాం. అంటే ఏంటి, వెన్ వి ఎక్స్పోజ్ టు కోల్డ్ ఎయిర్ ఆర్ కోల్డ్ అట్మాస్ఫియర్ కి మనం కనుక ఎక్స్పోజ్ అయితే మనకు ఇమీడియట్ గా మన బాడీలో వచ్చే రెస్పాన్స్ ఏంటంటే షివరింగ్ అనమాట. వాట్ హ్యాపన్స్ ఇన్ ద షివరింగ్? షివరింగ్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది షివరింగ్ లో అంటే, షివరింగ్ అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మజిల్స్ అనేవి కంటిన్యూస్ గా కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ జరుగుతాయి అనమాట. దెన్ what is the result of this contractions and relaxation of muscles is they produce some heat. ఓకే, అలా కంటిన్యూస్ గా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏంటి, వీ కెన్ ఓవర్కమ్ ద కోల్డ్ అట్మాస్ఫియర్. ఆ కోల్డ్ అట్మాస్ఫియర్ నుంచి మనము ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ షివరింగ్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, టు కంట్రోల్ షివరింగ్, మనం షివరింగ్ ని కంట్రోల్ చేయడానికి మనం జనరల్ గా ఏం చేస్తాము, వి వేర్ స్వెటర్స్ ని యూజ్ చేస్తాం. స్వెటర్స్ యూజ్ చేసినప్పుడు ఏమైంది, స్వెటర్స్ అబ్స్ట్రక్ట్ ద బాడీ హీట్ దట్ మూవ్స్ అవుట్ అనమాట. అంటే బయటికి వెళ్ళే బాడీ హీట్ ని అది అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది, అంటే ఆపేస్తుంది. దానివల్ల ఏంటి, ఇట్ కీప్స్ అవర్ బాడీ ఆల్వేస్ వామ్ అనమాట. అంటే మన బాడీని వామ్ గా, అంటే వామ్త్ గా ఉంటుంది. వామ్త్ అంటే ఏంటంటే వెచ్చగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ వేరింగ్ స్వెటర్స్ ఇన్ వింటర్ సీజన్. ఓకే, షివరింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది చెప్తున్నాము, ఇన్ షివరింగ్ వీ కెన్ అబ్జర్వ్ కంటిన్యూస్ contraction relaxation of muscles in our body to produce heat. హీట్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం అవి ఏమవుతాయి అంటే కంటిన్యూస్ గా రిలాక్సేషన్స్ కాంట్రాక్షన్స్ జరుగుతుంటాయి అనమాట. ఇఫ్ యూ గో టు ది టైప్స్ ఆఫ్ మజిల్స్, దెర్ ఆర్ త్రీ టైప్స్ ఇన్ మజిల్ టిష్యూ. మెయిన్ గా మనము 3 టైప్స్ గురించి చెప్పొచ్చు అనమాట. వన్ ఇస్ స్ట్రయేటెడ్ మజిల్స్, సెకండ్ వన్ ఇస్ నాన్ స్ట్రయేటెడ్, అండ్ థర్డ్ వన్ ఇస్ కార్డియాక్ మజిల్. మజిల్స్ లో ఉన్న టైప్స్ ఏంటమ్మా, 3 టైప్స్ ఉంటాయి మజిల్స్ లో: స్ట్రయేటెడ్ మజిల్స్, నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్ అండ్ cardiac muscles. Okay, striated muscles ante what are the characteristics of striated muscles? Now we are going to discuss next one. First, what is the first point? They attach to bones and help in voluntary movement. Voluntary ante entante by our own anamata. Ante if we want to move our hand, we can move. Otherwise we can keep our hand in calm position. That means ఏంటంటే మనం కనుక, అంటే వాలంటరీ అంటే బై అవర్ డెసిషన్, డిపెండింగ్ ఆన్ అవర్ డెసిషన్ వీ కెన్ మూవ్ అవర్ హ్యాండ్స్ హియర్ అండ్ దేర్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వర్క్ బై హ్యాండ్, అంటే హ్యాండ్ తో ఏదైనా వర్క్ అయ్యే పని ఉంది అనుకో. సపోజ్ వీ హ్యావ్ టు రైడ్ అవర్ బైసైకిల్. మనం బైసైకిల్ ని రైడ్ చేయాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ మూవ్ అవర్ లెగ్స్. మన లెగ్స్ ని కంటిన్యూస్ గా మూవ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ఎట్ సమ్ ప్లేస్,
వీ హ్యావ్ టు స్టాప్. మనం ఏం చేస్తాం, అప్పుడు ఒక ప్లేస్ లో స్టాప్ అవ్వాలనుకోండి, ఆగిపోలేదు, లేదంటే మన స్కూల్ వచ్చింది, లేదంటే మన డెస్టినేషన్ వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తామా, మనము సైకిల్ ని రైడ్ చేయడం, లేదంటే రైడ్ చేయడం ఆపేస్తాం. దట్ ఈస్ ద వాలంటరీ మూమెంట్. దట్ మీన్స్ దట్ మూమెంట్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్. వాలంటరీ మీన్స్ అవర్ కంట్రోల్ లో ఉండే మూమెంట్ ఏమంటామంటే వాలంటరీ అంటాం. ఇన్వాలంటరీ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్ లో ఉండదు అనమాట ఇన్వాలంటరీ అంటే. ఓకే, ఈ స్ట్రైటెడ్ మజిల్స్ హెల్ప్ ఇన్ వాలంటరీ మూమెంట్. ఈ స్ట్రైటెడ్ మజిల్స్ దేనిలో యూజ్ అవుతాయి అంటే వాలంటరీ మూమెంట్ కి యూజ్ అవుతాయి. దట్ మీన్స్ దీస్ మజిల్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ రీజియన్. ఈ మజిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే హ్యాండ్ రీజన్ లో, లెగ్ రీజన్ లో ఉంటాయి, అంతే కదా. హ్యాండ్ లెగ్స్ కదా మన కంట్రోల్ లో ఉండేది, అవునా. అంటే నేను ఏదైనా పని చేయాలనుకోండి, బై అవర్ డెసిషన్ ఓన్లీ వీ కెన్ మూవ్ అవర్ హ్యాండ్స్ ఆర్ లెగ్స్. అదర్వైజ్ we keep our legs and hands in a stagnant position, అంతే కదా. మనకు అవసరమైనప్పుడు మాత్రమే మనము లెగ్స్ ని కానీ హ్యాండ్స్ ని కానీ మూవ్ చేస్తాం, లేదంటే అవి ఒక స్టాగ్నెంట్ పొజిషన్ లో ఉండిపోతాయి అనమాట. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కెలిటల్ మజిల్స్. వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్కెలిటల్ మజిల్స్ ఇస్ దే అటాచ్ టు బోన్స్ అనమాట. అవి దేనికి అటాచ్ చేయండి అంటే బోన్స్ కి అటాచ్ అయి ఉంటాయి. ఓకే, బోన్ మూవ్మెంట్ ఈస్ మెయిన్లీ డిపెండ్ ఆన్ దీస్ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్ ఆర్ స్ట్రైటెడ్ మజిల్స్. ఓకే, దిస్ హ్యావ్ ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఆర్ స్ట్రయేషన్స్. వీటి యొక్క మన టిష్యూని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాటి టిష్యూలో ఆల్టర్నేట్ లైట్ డార్క్ బ్యాండ్స్ ఉంటాయి. లైట్ అంటే లైట్ కలర్, డార్క్ అంటే డార్క్ కలర్ బ్యాండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్లైడ్ వీ కెన్ సీ ద స్ట్రైటెడ్ మజిల్ పిక్చర్. నెక్స్ట్, దిస్ టిష్యూ సెల్స్ ఆర్ లాంగ్ అండ్ సిలిండ్రికల్. ఈ సెల్స్ ఎలా ఉంటాయి అంటే లాంగ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జనరల్ గా మజిల్ టిష్యూస్ ఎలా ఉంటాయి అని చెప్తున్నాము, ఎలాంగేటెడ్ గా ఉంటాయి అని చెప్తున్నాం. Okay, striated muscles are the tissues, the cells that are present in striated muscles are long, cylindrical and unbranched and multinucleated. Unbranched అంటే వాటికి ఎలాంటి బ్రాంచెస్ ఉండవు అనమాట. ఓకే, పక్కకి ఎలాంటి సబ్ బ్రాంచెస్ అనేవి ఉండవు. అండ్ మల్టీన్యూక్లియేటెడ్, న్యూక్లియస్ ఓన్లీ ఒకటే కాకుండా చాలా న్యూక్లియస్ ఉంటుంది అనమాట వీటిలో. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీన్యూక్లియేటెడ్ అంటాం. ఓకే, వన్స్ అగైన్ we will discuss about characters. We will see about characters. One is they are attached to bones. These are also called as skeletal muscles. These are helpful for voluntary movement of legs and hands. Okay, they have alternate light and dark bands in their structures, in their cells. ఆ సెల్స్ లో ఎలా ఉంటాయి అంటే ఆల్టర్నేట్ డార్క్ బ్యాండ్స్ లేదంటే లైట్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆల్టర్నేట్ ఒకసారి లైట్ ఒకసారి డార్క్ బ్యాండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ది సెల్స్ ఆర్ లాంగ్ అండ్ సిలిండ్రికల్. సిలిండ్రికల్ మీన్స్ సమ్ వాట్ రౌండెడ్ ఇన్ నేచర్. సిలిండ్రికల్ అంటే మనం ఫ్లాట్ సిలిండ్రికల్ అనమాట. సిలిండ్రికల్ కి ఆపోజిట్ ఏంటంటే ఫ్లాట్. ఫ్లాట్ అంటే ఎలా ఉంటుంది, దర్ ఇస్ నో ప్రొజెక్షన్, ఎలాంటి ప్రొజెక్షన్ ఉండదు అనమాట, ఓన్లీ ఫ్లాట్ గా ఉంటాయి. ఓకే, ఇక్కడ బట్ హియర్ అవర్ స్ట్రైటెడ్ మజిల్స్ ఆర్ సిలిండ్రికల్ ఇన్ నేచర్. దట్ మీన్స్ సమ్ వాట్ రౌండెడ్ ఇన్ నేచర్ అండ్ అన్బ్రాంచ్డ్, బ్రాంచెస్ అనేవి ఉండవు. అండ్ మల్టీ న్యూక్లియేటెడ్, ఆ సెల్స్ లో న్యూక్లియర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మోర్ దాన్ వన్ ఉంటుంది అని మనం ఏం చెప్తామంటే మల్టీ న్యూక్లియేటెడ్ అంటాం. ఓకే, మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టావా? ఓకేమా, దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ స్ట్రైటెడ్ మజిల్స్. ఫస్ట్ వన్ చూడండి మా, ఎలా ఉన్నాయి మజిల్స్ దానిలో చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ కీన్లీ, దే ఆర్ హ్యావింగ్ ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్. వాటిలో లైట్ డార్క్ బ్యాండ్స్ కంటిన్యూస్ గా ఉంటాయి అనమాట. దిస్ ఆర్ అన్బ్రాంచ్డ్. ఓకే, బ్రాంచెస్ అనేవి ఉండవు. ప్లస్ మల్టీ న్యూక్లియేటెడ్, దీనిలో న్యూక్లియస్ అనేవి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, where we can see this type of muscles is at the skeletal region. That means at attached to the bones. Bones కి అటాచ్ అయ్యి మనము ఈ టిష్యూని మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ నాన్ స్ట్రైటెడ్ మజిల్స్. దట్ మీన్స్ దిస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ కలర్డ్ బ్యాండ్స్. వీటిలో ఎలాంటి ఆల్టర్నేట్ డార్క్ లైట్ బ్యాండ్స్ అనేవి ఉండవు అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద నేమ్ అండ్ డిపెండింగ్ ఆన్ దట్ క్యారెక్టర్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నాన్ స్ట్రైటెడ్. స్ట్రైటెడ్ మజిల్స్ అంటే ఏమో ఆల్టర్నేట్ డార్క్ లైట్ బ్యాండ్స్ ఉంటేనేమో వాటిని ఏమంటామంటే స్ట్రైటెడ్ మజిల్స్ అంటాము. ఎలాంటి బ్యాండ్స్ లేకపోతే మనం దాన్ని ఏమంటామంటే యూనిఫామ్ గా ఉంటే దాన్ని ఏమంటామంటే నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం. నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ హెల్ప్ఫుల్ ఇన్ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్. ఇందాక ఏం చెప్పాను, వాలంటరీ అన్నాం. ఓకే, డిపెండింగ్ ఆన్ అవర్ డెసిషన్ వీ కెన్ మూవ్ అవర్
striated muscles. But in case of non-striated muscle, those movement is not in our control. వాటి యొక్క మూమెంట్ అనేది మన కంట్రోల్లో ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు, హార్ట్ మజిల్స్. హార్ట్ లో మజిల్ ని మనం హార్ట్ లో ఉన్న పల్సేషన్ మనము ఆపేయగలమా? ఇప్పుడే నువ్వు పల్స్ అంటే ఐ మీన్ హార్ట్ బీట్ జరగాలి, కొద్దిసేపటి తర్వాత హార్ట్ బీట్ జరగొద్దు అని మనం ఏమన్నా కంట్రోల్ చేయగలమా? నో, వీ కాంట్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ మనం బాడీ లోపల ఉండే స్టమక్ లో ఉన్న మజిల్స్ కూడా, క్యాన్ వి కంట్రోల్ అవర్ స్టమక్ మజిల్స్ మా? ఇప్పుడు సపోజ్ మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్ సాయంత్రం దాకా డైజెస్ట్ అవ్వద్దు, సాయంత్రమే డైజెస్ట్ అవ్వాలని మనం ఏమైనా కెన్ వి డిసైడ్? నో, వీ కాంట్ డిసైడ్ అనమాట. దట్ మీన్స్ these muscles are not in our control. That means they are involuntary. మనం ఏం చెప్తామంటే ఇన్వాలంటరీ అంటాం. ఓకే, ఆల్సో మజిల్స్ ఇన్ ద కిడ్నీస్ లో ఉన్న మజిల్స్ కూడా ఇన్వాలంటరీ అనమాట. నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ అవుట్ దీస్ మజిల్స్ అట్ లంగ్స్ రీజన్. లంగ్స్ లో ట్రేకియాలో ఉన్న మజిల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే ఇన్వాలంటరీగా ఉంటాయి అనమాట. దట్ మీన్స్ ఇన్వాలంటరీ మీన్స్ దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ voluntary muscles and second one is non-voluntary muscles. Okay, Mahendra, next slide పెట్టవా? Ma, please don't write on the screen. Okay, we will see the description about unstriated or non-striated muscles. These muscles show involuntary movements. That means those movements are not in our control. For example, we can see these muscles at blood vessels, iris of eye. Iris of eye అంటే ఏంటంటే ఐరిస్, మన ఐలో ఏముంటుంది, ఐరిస్ ఉంటుంది. It can make its movement according to the light యొక్క అకరెన్స్ ని బట్టి దాని యొక్క మూమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదేనా, ఇప్పుడు ఎక్కువ లైట్ ఉంది అనుకోండి, అదేమవుతుంది, అది కొంచెము ష్రింక్ అవుతుంది అనమాట. అది తక్కువ లైట్ ఉంది అనుకోండి, అది వైడ్ అవుతుంది. సపోజ్ ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్ మా, వెన్ దెర్ ఇస్ అ పవర్ ఆఫ్, ఎప్పుడైనా పవర్ ఏమవుతుంది, అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంది కదా, పవర్ కట్ ఉంటుంది కదా, దెన్ సడన్లీ మళ్ళీ పవర్ వచ్చినప్పుడు ఏమవుతుంది మా, అవర్ ఐస్ మే గెట్ డిస్టర్బ్డ్ బై లైట్. కొంత టైం వరకు మన ఐస్ అనేవి లైట్ వైపు చూడలేము. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐరిస్ ఆఫ్ అవర్ ఐ అనమాట. ఐరిస్ యొక్క మూమెంట్స్ ని బట్టి అది ఉంటుంది అనమాట. ఇప్పుడు డార్క్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఐరిస్ అనేది వైడెన్ అవుతుంది. ఎందుకు? టు అబ్జర్వ్ మోర్ లైట్, టు గివ్ వే టు ద బాడీ. అంటే మనకి లైట్ ను చూపించడం కోసం ఏమవుతుందంటే ఐరిస్ అనేది డార్క్ గా ఉన్న కండిషన్స్ లో డైలేట్ అవుతుంది. If there is a sufficient amount of light in the situation, that iris is shrinks అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఐరిస్ అనేది shrink అవుతుంది, అంటే తక్కువగా అయిపోతుంది అనమాట. Why? Because there is already sufficient amount of light is there, so there is no dilation of iris in case of sufficient light. Sufficient light ఉన్నప్పుడు ఐరిస్ అనేది డైలేట్ అవ్వదు అనమాట. ఓన్లీ తక్కువ లైట్ ఉన్నప్పుడు మాత్రమే డైలేట్ అవుతుంది. This moment is also not in our control. Why? Because we are not deciding iris to dilate or shrink. మనం దానికి చెప్పడం లేదు కదా, మీరు డైలేట్ అవ్వండి లేదంటే shrink అవ్వండి అని మనం ఏం చెప్పడం లేదు. సో దట్ ఈస్ ఆల్సో ఇన్వాలంటరీ మూమెంట్. అండ్ ఆల్సో యూటరస్ మజిల్స్ కూడా ఇన్వాలంటరీ మజిల్స్ అనమాట. ఓకే, డిపెండింగ్ ఆన్ ద నీడ్, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, దే కెన్ డైలేట్ అండ్ దే కెన్ shrink. ఓకే, నెక్స్ట్ బ్రాంకై ఆఫ్ లంగ్స్. లంగ్స్ కూడా ఏమవుతాయి, whenever we take a sufficient amount of air, they can dilate, otherwise they may be shrink అనమాట. ఓకే, ఇదన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ స్ట్రైటెడ్ మజిల్స్. దిస్ టిష్యూ సెల్స్ ఆర్ లాంగ్ విత్ పాయింటెడ్ ఎండ్స్ అండ్ హ్యావింగ్ సింగిల్ న్యూక్లియస్. ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ లో మనం చూసాం కదా, ఆ స్లైడ్స్ ఎలా ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ పేజ్ 34, మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న పేజ్ నెంబర్ 34 చూస్తే కూడా మీకు అక్కడ నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే దే ఆర్ పాయింటెడ్ అట్ ఎండ్స్, దే ఆర్ హ్యావింగ్ పాయింటెడ్ ఎండ్స్. వాటి యొక్క ఎండ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా పాయింటెడ్ గా ఉంటాయి అనమాట, పిన్ పాయింటెడ్ గా ఉంటాయి. అండ్ హ్యావింగ్ సింగిల్ న్యూక్లియస్, వాటిలో ఏముంటాయి అంటే ఓన్లీ సింగిల్ న్యూక్లియస్ మాత్రమే ఉంటుంది. దిస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్స్ట్రయేటెడ్ మజిల్స్. వీటిని ఏమనొచ్చు అంటే మనము అన్స్ట్రయేటెడ్. దట్ మీన్స్ దెర్ ఇస్ నో అకరెన్స్ ఆఫ్, దెర్ ఇస్ నో ప్రెసెన్స్ ఆఫ్ కంటిన్యూస్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. దీనిలో ఎలాంటి డార్క్ లైట్ బ్యాండ్స్ ఉండవు, యూనిఫామ్ గా ఉంటుంది వాటి యొక్క సెల్ బాడీ మొత్తం కూడా. అందువల్ల వాటిని మనం ఏమంటామంటే నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ కార్డియాక్ మజిల్స్. These are responsible for pumping of blood. What is the use of cardiac muscle? Cardiac means heart అనమాట. కార్డియాక్ అంటే ఏమంటామంటే హార్ట్ కి సంబంధించిన దాన్ని అంతటా కూడా మనము
కార్డియాక్ అంటాం. దట్ మీన్స్ స్టడీ ఆఫ్ హార్ట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్డియాలజీ అంటాం. కార్డియాలజిస్ట్ అంటే ఏం చెప్తాం, హార్ట్ కి సంబంధించిన డాక్టర్ మనం ఏమంటాం అంటే కార్డియాలజిస్ట్ అంటాం. Okay, here also we are giving the name as the cardiac muscles. That means the muscles that are related to heart. హార్ట్ కి సంబంధించిన మజిల్స్ మనం ఏం చెప్తామంటే కార్డియాక్ మజిల్స్ అంటాం. దిస్ సెల్స్, వీటి యొక్క సెల్స్ ఎలా ఉంటాయి అంటే లాంగ్ గా ఉంటాయి, పొడవుగా ఉంటాయి అండ్ బ్రాంచ్డ్. నెక్స్ట్ హ్యావ్ న్యూక్లియై కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ దిస్ మజిల్ సెల్స్ హ్యావ్ స్ట్రయేషన్స్. వీటిలో ఏముంటాయి అంటే యాజ్ లైక్ స్ట్రయేటెడ్ మజిల్స్ లాగా వీటిలో కూడా స్ట్రయేషన్స్ ఉంటాయి అనమాట, అంటే చారలుగా ఉంటుంది. ఓకే, బ్యాండ్స్ గా. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే, ఆల్దో దే లుక్ లైక్ స్ట్రయేటెడ్ మజిల్స్, దీస్ ఆర్ ఇన్వాలంటరీ మజిల్స్. ఇవి ఎలా ఉన్నాయి చూడడానికి, స్ట్రక్చర్ అంతా కూడా ఎలా ఉంది, మా స్ట్రయేటెడ్ మజిల్స్ లాగా ఉంది స్ట్రక్చర్. వై? బికాస్ దే ఆర్ బ్రాంచ్డ్ గా ఉన్నాయి, ప్లస్ దానిలో మెనీ న్యూక్లియై ఉన్నాయి, అంటే మల్టీ న్యూక్లియేట్ గా ఉన్నాయి. ప్లస్ ఇంకా ఏమున్నాయి దీనిలో, వీ కెన్ అబ్జర్వ్ బ్యాండ్స్ ఆఫ్ లైట్ అండ్ డార్క్ కలర్స్. వీటిలో డార్క్ లైట్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇవి సమ్ వాట్ దే లుక్ లైక్ స్ట్రైటెడ్ మజిల్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. బట్ దే ఆర్ అదే వాటి యొక్క ఫంక్షన్ వచ్చేసరికి ఎలా ఉంటాయి అంటే ఇన్వాలంటరీగా ఉంటాయి. దట్ మీన్స్ వీ కాంట్ కంట్రోల్ దేర్ మూమెంట్. అదే మజిల్స్ అయితే వీ కెన్ కంట్రోల్ దేర్ మూమెంట్. ఓకే, బై స్ట్రక్చరల్లీ దే రిజెంబుల్ స్ట్రయేటెడ్ మజిల్స్, బట్ ఫంక్షనల్లీ దే ఆర్ ఇన్వాలంటరీ. ఫంక్షనల్ గా కనుక మనం చూసుకుంటే వాటి యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇన్వాలంటరీగా ఉంటుంది. స్ట్రక్చరల్లీ దే మే బి సిమిలర్ ఇన్ స్ట్రయేటెడ్ మజిల్స్, ఫంక్షనల్లీ దే ఆర్ ఇన్వాలంటరీ. ఫంక్షనల్ గా చూసుకుంటే అవి ఇన్వాలంటరీగా ఉంటాయి అనమాట. వేర్ వీ కెన్ ఫైండ్ దీస్ మజిల్స్ ఈజ్ ఎట్ హార్ట్ రీజన్. హార్ట్ రీజన్ లో ఉన్న మజిల్స్ అన్ని కూడా ఈ కార్డియాక్ మజిల్స్ అనమాట. ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కార్డియాక్ మజిల్ టిష్యూ? మా వన్ ఈజ్